క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాడు మనమందరము ధ్యానిస్తున్న అంశము దేవుని కొరకు సాక్షులుగా జీవించుట. ఈ పరిశుద్ధమైన సమయంలో మనమందరము కూడా కళ్ళను మూసుకొని శిరములు వంచి ప్రార్థించుదాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమం ద్వారా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా ఐక్యపరిచినందుకు మీకు వందనములు, స్తుతి, స్తోత్రములు తండ్రి. ఈ కార్యక్రమాన్ని ప్రభువా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క కృపలో, మీ యొక్క సన్నిధిలో, మీ యొక్క అనుగ్రహ బలముతో ప్రభువా, మీ ఆశీర్వాద బలముతో మమ్మల్ని అందరినీ కూడా నిత్యము సదా దీవించి కాచి కాపాడుతూ మీ యొక్క రక్షణ కోటలో, మీ పవిత్రమైన దివ్య పాదపీఠ సన్నిధిలో మమ్మల్ని ముందు నడిపించమని, మేమందరము కూడా మీ యొక్క వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మాకు కురిపించమని, మాకు దయచేయమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, దేవునికి మనమందరము కూడా సాక్షులుగా జీవించాలి. గత వారములో మనమందరము కూడా ఈ అష్టభాగ్యముల గురించి లోతుగా ధ్యానం చేసుకుంటూ వచ్చిన మనమందరము 8 అష్టభాగ్యాలను మనము లోతుగా ధ్యానించిన తరువాత ఈరోజు మనమందరము కూడా దేవునికి ఏ విధముగా సాక్షులుగా జీవించాలని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనములు ధ్యానించినట్లయితే, నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెరసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకంలో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడు, మహా ఆనందపడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితంలో మనమందరము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ప్రభువు చూపించిన ఆ ప్రేమ మార్గములో, ఆ కారుణ్య మార్గములో, ఆ రక్షణ మార్గములో మనమందరము కూడా ముందుకు పయనించాలంటే మొదటిగా మనము నేర్చుకోవలసినది ఆయనకు సాక్షులుగా జీవించాలి. అదే ప్రభు ఈ అష్టభాగ్యముల ద్వారా తన ప్రియమైన శిష్యులందరికీ కూడా తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము దేవునికి సాక్షులుగా జీవించాలంటే, మనము దేవునికి నామము కొరకు ధైర్యముగా ఉండి ఆయనకు బలమైన సాక్షులుగా ఈ లోకంలో నిలబడాలంటే, ప్రభువు చూపించిన ప్రేమ మార్గములో, ఆయన చూపించిన రక్షణ మార్గములో, ప్రభువు చూపించిన దైవరాజ్యపు విలువల ప్రకారము, దైవరాజ్యపు సుగుణాల ప్రకారము మనము జీవించాలి. ఆత్మ బలముతో నింపుకొని, ఆత్మ బలముతో పరిపూర్ణముగా నింపుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవునికి ప్రీతి పాత్రమైన బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే మనం చూస్తున్నాము మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో, నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు,
హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. ధన్యులుగా పైకెత్తబడాలంటే, ధన్యులుగా ఎత్తైన ఆ రక్షణ ప్రణాళికలో గొప్పదైన మహోన్నతమైన ఆ రక్షణ భాగ్యములో మనం పాలు పంచుకోవాలంటే, మనము ధన్యులుగా మారాలంటే, మనము ప్రభువు నామము కొరకు అనేక సార్లు లేదా కొన్నిసార్లు అవమానించబడతాము, హింసించబడతాము, నిందారోపణ గావించబడతాము. అయినా సరే, ఇదిగో నేను నా యేసయ్యను నమ్ముకున్నాను, నేను నా ప్రియమైన దేవుని నమ్ముకున్నాను. కష్టాలు రాని, బాధలు రాని, శ్రమలు రాని, అవరోధాలు రాని, ఆటుపోటులు రాని, నా విశ్వాసాన్ని మాత్రము నేను వదలకుండా, నా విశ్వాసాన్ని మాత్రము నేను విడిచిపెట్టకుండా, నా విశ్వాసంలో నేను సన్నగిల్లించకుండా పరిపూర్ణముగా, సంతోషముగా, సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడి ఆయన్ని పట్టుకొని నేను ముందుకు కొనసాగుతాను. ఎందుకంటే నా భారమును, నా బరువును నేను ఆయన మీద మోపి, ఇదిగో దేవా నా రక్షణ దుర్గము, నా కోటయు నీవే దేవా అని ముందుకు విశ్వాస జీవితంలో పోవాలి. విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు మనం అందరము కూడా అన్నాడు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభు తన ప్రియమైన శిష్యులకు ఈ 8 అష్టభాగ్యములు బోధించిన విధముగా, ఇదిగో మీరందరూ కూడా ఈ అష్టభాగ్యములను పాటించండి. దినాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులను పడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. ప్రభువు నామము కొరకు ఏదైనా బాధలు వచ్చినా, ఏదైనా కష్టాలు వచ్చినా, హింసలు వచ్చినా, నిందలు వచ్చినా, అపనిందలు వచ్చినా వాటిని ధైర్యముగా ఎదుర్కొంటూ, విశ్వాస జీవితంలో వచ్చిన వాటికి భయపడకుండా, పారిపోకుండా అక్కడే నిలుచుకొని ఆ కష్టాలను, ఆ బాధలను ఎదుర్కొంటూ, దేవా ఆ బాధలను, కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వు, ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. కానీ పారిపోయే బిడ్డగా నువ్వు ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో నీవు చేస్తున్న ఈ గృహస్థ క్రైస్తవ జీవితం ద్వారా, లేకపోతే ఈ ప్రేషిత కార్యం ద్వారా ఏదైనా బాధలు వచ్చినప్పుడు నువ్వు పారిపోయే బిడ్డగా ఉండకుండా, నీ విశ్వాస జీవితంలో దేవా ఈ కష్టాలు వచ్చినప్పుడు, ఈ బాధలు వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి నీవు అని ప్రార్థన చేయాలి. ఈ కష్టాలను, ఈ బాధలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అదే ప్రభు తన ప్రియమైన శిష్యులకు నేర్పినది. అదే ప్రియమైన శిష్యులు కూడా వారి జీవితంలో చేసినది. వారు ఎప్పుడు కూడా శిష్యులు, ఈ అపోస్తలులందరూ కూడా ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు గురైనా, అపనిందలకు గురైనా, అవరోధాలకు వచ్చినా వారు దేవుణ్ణి చెయ్యి విడిచిపెట్టకుండా ఆయన నమ్ముకున్నారు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితంలో ఈరోజు నీవు నేను చేయవలసింది అదే. ఏ బలముతో నింపుకోవాలంటే ఆత్మ బలముతో నింపుకోవాలి. మనకు ఏ శక్తి కావాలంటే ఆత్మశక్తి కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, పరిశుద్ధాత్మ దేవుని బలము కావాలి. ఎందుకంటే ఈ లోకములో మనుష్యుల బలము నీతో బాగున్నంతసేపు, నీతో అవసరం ఉన్నంతసేపు ఆ బలము చాలా దృఢముగా ఉంటుంది, చాలా పటిష్టముగా ఉంటుంది. ఒకవేళ నీతో పని లేనప్పుడు, నీతో అవసరమైనప్పుడు, నువ్వు ఎప్పుడైతే నా బలము బాగుంది, పటిష్టంగా ఉంది, నా బలము దృఢముగా ఉంది, నాకు సంతోషంగా ఉంది,
నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు అండదండలు ఉన్నాయి, నాకు బలము గట్టిగా ఉంది, అందరం ఉండాలనుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డ, నీతో పని లేనప్పుడు, నీతో అవసరం అయిపోయిన తర్వాత మనుషుల యొక్క బలం, మనుషుల యొక్క బలగం, హోదా, అండదండలు మొత్తం కూడా వెళ్ళిపోతాయి. నీవు శూన్యముగా ఉండిపోతావు, నీవు ఒంటరిగా ఉండిపోతావు. అది మనుషుల యొక్క బలం. అవసరం ఉన్నంతసేపే ఆ మనిషి బలం నీ దగ్గర ఉంటుంది. కానీ నీవు దేవుని నమ్ముకుంటే నువ్వు పడిపోతున్నా సరే మరలా పైకి లేపుతారు. తన ఆత్మ బలముతో, పరిశుద్ధాత్మ బలముతో, ఆత్మీయ అనుగ్రహ ఫలములతో, పరిశుద్ధాత్మ శక్తితో, ఆత్మ బలముతో దేవుడు నిన్ను, ఒకవేళ నువ్వు కృంగిపోయినా సరే దేవుడు పైకి లేపుతారు. అదే మనము యోబు జీవితంలో చూసినది. అంతా అయిపోయింది, అంతా కూడా కనుమరుగైపోయింది, జీవితం మొత్తం కూడా శూన్యమై అయిపోయింది అనుకున్న సమయంలో మరలా దేవుడు యోబును పైకి లేపాడు. అంతా అయిపోయింది, విశ్వాస జీవితంలో దేవుడు ఏమి గొప్ప కార్యములు చేయడం లేదని అబ్రహాము బాధపడుతున్న సమయంలో మరలా దేవుడు అబ్రహామును పైకి ఎత్తుతూ విశ్వాసానికి తండ్రిగా దేవుడు అబ్రహామును మలిచారు. ఇదిగో నీ జీవితంలో కూడా ఇక నాకు అంతా అయిపోయింది, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నాకు ఎవరు కూడా దిక్కు లేరు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు అనుకుంటున్న సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో నేను ఉన్నాను కదా అని ప్రభు మనందరికీ కూడా, ప్రతి ఒక్క బిడ్డకు కూడా దేవుడు అభయాన్ని వసగుతూ ఉన్నారు. క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విశ్వాసులరా, ఆత్మీయ జీవితంలో మనమందరము కూడా గుర్తుంచుకోవాలి, మనము దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించాలి. లూకాసు వార్త 24వ అధ్యాయము 48వ వచనంలో ధ్యానిస్తున్నాము. వీని అన్నిటికీ మీరే సాక్షులు. దేవునికి సాక్షిభూతమైన జీవితాన్ని, దేవునికి ప్రియమైన సాక్షురాలుగా మారాలంటే నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, అపోహలు వచ్చినా, కష్టనష్టాలు వచ్చినా, హింసలు ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ ముందుగా కొనసాగినప్పుడు మనము ధన్యులుగా మారిపోతాము. ఎందుకంటే మన జీవితంలో జరిగిన అన్నిటికీ మనము దేవుని పట్ల భయభక్తులు కలిగి సాక్షులుగా జీవించాలి. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ధ్యానిస్తున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును, వానితో భుజింతును, అతడు నాతో భుజించును. వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, ఆత్మీయ జీవితంలో ఆత్మ బలముతో మనం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు, పవిత్రాత్మ వరములతో, పవిత్రాత్మ ఆ యొక్క అనుగ్రహములతో మనము నింపబడినప్పుడు మనమందరము కూడా
ఆయన స్వరమును ఆలకించగలము. ఈ లోకంలో మనం నేర్చుకోవాలి, దేవుని స్వరాన్ని ఆలకించడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుని స్వరాన్ని ఆలకించడం నేర్చుకుంటామో, ఎప్పుడైతే మనము దేవుని స్వరాన్ని మనము ఆలకించి మనం పాటిస్తామో, ఆయన మాటలను, ఆ మాటలన్నీ కూడా మనకు జీవమునై, ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆ మాటలు మనను పరలోక బహుమానానికి, శాశ్వతమైన రాజ్యంలోనికి, రక్షణ మార్గంలోనికి మనందరినీ కూడా తీసుకుపోతాయి. ప్రియమైన సహోదరి సహోదరా, అదే మనం చూస్తున్నాము మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో, మీకు ముందు వెలసిన ప్రవక్తలు సైతము ప్రజలట్లే హింసించిరి, పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు, కావున మీరు ఆనందపడు, మహా ఆనందపడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితంలో మనము దేవుని స్వరాన్ని ఆలకించినప్పుడు, మనము ఆయన స్వరాన్ని ఆలకించి జీవిస్తూ పాటిస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డ, ఏమి కలుగుతుందంటే మనకు ఆనందము కలుగుతుంది. ఈ ఆనందం మనందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తుంది. ఈ ఆనందం మనందరినీ కూడా శాశ్వతమైన బహుమానాన్ని, ఆ నిత్య నివాసమును పొందుకోవడానికి మనకు దోహదపడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరురా, మరి ఇటువంటి సమయంలో కష్టాలు వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు మనం పారిపోకుండా విశ్వాస జీవితంలో నిలబడి ఏమి చెయ్యాలి? ప్రార్థన చేసుకోవాలి. విశ్వాస జీవితంలో పడిపోకుండా ధైర్యముగా నిలబడడానికి ఈరోజు మనం చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. పునీత పౌలు భక్తుడు తెస్సలోనిక ప్రజలు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 16-17 వచనం ధ్యానిస్తున్నాము. సదా ప్రార్థింపుడు. ప్రియమైన దేవుని బిడ్డ, అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతులై జీవింపుడు. యేసుక్రీస్తునందని మీ జీవితమున దేవుడు మేము కోరినది ఇదియే. మనం ఎల్లప్పుడూ కూడా నిత్యము ప్రార్థించే బిడ్డగా మనము మారాలి. ప్రార్థనే మన ఆయుధముగా చేసుకొని ముందుకు కొనసాగాలి. ప్రియమైన సహోదరి సహోదరులరా, విశ్వాస జీవితంలో పడిపోకుండా, విశ్వాస జీవితంలో కృంగిపోకుండా, విశ్వాస జీవితంలో సన్నగిలింపకుండా మనము ధైర్యముగా నిలబడి పరిపూర్ణముగా యేసు ప్రభుని అంటిపెట్టుకొని ముందుకు వెళ్ళాలంటే ఈరోజు మనము ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన మనకు ఆత్మీయ బలాన్ని ఇస్తుంది. ఈ ప్రార్థన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడడానికి మన ముందుకు దోహదపడుతుంది. అవును ప్రియమైన సహోదరి సహోదరురా, మరి ఆ రోజు, మరి ఆ సమయంలో కష్టాలు బాధలు వస్తున్న సమయంలో అపోస్తలులు శిష్యులందరూ కూడా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇదిగో అపోస్తలులందరూ కూడా విశ్వాస జీవితంలో కొన్నిసార్లు కృంగిపోతున్న సమయంలో, సన్నగిలుస్తున్న సమయంలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే వారి కొరకు ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసయ్య తన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం మొత్తం కూడా మనం లోతుగా ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు తన ప్రియమైన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇదిగో ఈ ప్రియమైన శిష్యులు ఒకవేళ ఈ అవరోధాలు వస్తున్నప్పుడు, ఈ హింసలు వస్తున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు, ఈ బాధలు వస్తున్నప్పుడు వాటిని ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని పొందుకోవడానికి, మరి ముఖ్యముగా ఆత్మీయ బలాన్ని, ఆత్మ బలమును పరిశుద్ధాత్మ శక్తితో మరింతగా నింపుకొని ముందుకు కొనసాగడానికి యేసయ్య సైతమే తన ప్రియమైన శిష్యుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. ఈరోజు నీవు నేను ప్రార్థించే బిడ్డగా మారుతున్నామా? పునీత పాదువాపురి అంతోని వారు అంటున్నారు, ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో ప్రార్థన మనమందరము కూడా ఆయుధముగా చేసుకొని ముందుకు వెళుతున్నప్పుడు సైతానును నలగొట్టవచ్చు. ఏం చేయవచ్చు? ప్రార్థన ద్వారా సైతానును నలగొట్టవచ్చు. ఈ ప్రార్థన ఒక ఆయుధముగా మార్చుకో. ఈ ఆయుధము మనను పరలోక బహుమానాన్ని, ఆ యొక్క నిత్య నివాసమును, ఆ పరలోక ఆనందమును
ఆ యొక్క శాశ్వతమైన బహుమానాన్ని మనకు వసుగుతుంది. లూకాసు వార్త 21వ అధ్యాయము 13వ వచనంలో ఇంకా లోతుగా వెళ్తున్నాము. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఈ 2025వ సంవత్సరాన్ని మహాజూబిలీ సంవత్సరముగా ప్రకటిస్తూ ఈ 2025వ సంవత్సరాన్ని మహాజూబిలీ సంవత్సరముగా ప్రకటిస్తూ పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్ అనే నిదానంతో మనమందరము కూడా ఆశాభావం యాత్రికులుగా మనమందరము కూడా ముందుకు కొనసాగాలి. ఎందుకంటే పరిశుద్ధ ఫ్రాన్సిస్ బాబు గారి యొక్క తలంపు ఏమిటంటే ఈ ప్రపంచం మొత్తము కూడా స్వార్థముతో, క్రోధముతో, పగతో, అసూయతో నిండి ఉన్న సమయంలో మనుషుల పట్ల ఆ ప్రేమ, ఐక్యత, సోదరభావము, సఖ్యత, క్షమాగుణము లేని సమయంలో మరొక ప్రక్క వాతావరణము, కాలుష్యము, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండకుండా ఈ మానవుని స్వార్థము వల్ల అంతా కూడా కాలుష్యము, కలుషితము అయిపోతున్న సమయంలో మరొక ప్రక్క ప్రపంచములో యుద్ధ వాతావరణము, అశాంతి, ఆందోళనలు, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో ఇటువంటి పరిస్థితులలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మనందరినీ కూడా ఆశాభావముతో ఆశాభావ యాత్రికులుగా పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్ అనే నినాదముతో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మనందరికీ తెలియజేస్తున్నారు. ఇదిగో ఈ ప్రపంచములో మనుషుల మధ్య పగ, క్రోధము, అసూయ తాండవిస్తున్న సమయంలో వాతావరణము, కాలుష్యము అంతా కూడా ఈ కలుషితము అంతా కూడా వాతావరణ పరిస్థితులు మారిపోతున్న సమయంలో అశాంతి, అలజడి, యుద్ధ వాతావరణము పెరుగుతున్న సమయంలో మనమందరము కూడా మంచిగా మారాలి. ఈ ప్రపంచం మొత్తం కూడా బాగా ఉండాలి, దేవుని విశ్వాసంలో ఎదగాలి అని మనందరినీ కోరుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా చేయడం ద్వారా మనం అందరము కూడా దేవునికి సాక్షులుగా మనం జీవించగలం. లూకాసు వార్త 21వ అధ్యాయం 17వ వచనం ధ్యానిస్తున్నాము. నా నామము నిమిత్తము మిమ్మల్ని అందరూ ద్వేషింతురు. ఒకవేళ దేవుని నామములో మనం ఒకవేళ వేరే వారి చేత ద్వేషింపబడితే బాధపడవద్దు. ఎందుకంటే ప్రభు నీకు తోడుగా ఉన్నారు. దేవుని నామములో ఒకవేళ నీకు నిందలు వచ్చినా, అవరోధాలు వచ్చినా, అపనిందలు ఎదురైనా సరే, ఒకవేళ నువ్వు హింసించబడినా సరే, ఇదిగో నువ్వు యేసు ప్రభుని యొక్క సిలువ శ్రమలను గుర్తు చేసుకో. ఇదిగో నీ కోసము యేసయ్య సిలువలో ఎంత ఘోరముగా కొట్టబడ్డాడు నువ్వు గుర్తు చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. అలనాడు యేసయ్య అష్టభాగ్యముల ద్వారా తన ప్రియమైన శిష్యులకు తెలియజేస్తూ ఇదిగో మీరందరూ కూడా సాక్షులుగా నిలవండి అని ప్రభు తెలియజేసిన విధముగా అదే ప్రభు ఈరోజు తన ప్రియమైన బిడ్డలైన మనందరికీ తెలియజేస్తూ మన విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో పరిశుద్ధ ఆత్మశక్తితో నింపబడుతూ మనము దేవునికి సాక్షులుగా జీవిద్దాం. ప్రభు మనందరినీ కూడా ఆయన యొక్క రాజ్యములో, ఆయన యొక్క కృపలో మనందరినీ కూడా నిత్యము సంరక్షించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్.